మెరుపు కలను. సార్ సార్, నా భార్య నాతో పంపించమని చెప్పండి సార్. నా భార్య నాతో లేకపోతే నేను బతకలేను సార్. సార్ తను లేని నా జీవితం నరకం సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ దయచేసి తన నాతో పంపించమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. హే ఆగు, అలా ఏడుస్తావేంటి? నోర్మోయ్, తన భార్య కోసం ఎంత తల్లడిల్లుతున్నాడో. పాపం ఇద్దరిని విడదీయడం ఎందుకు? ఎస్ఐ గారు, నేను చెప్పాను కదా, మా అమ్మాయిని వీడితో పంపించడం కుదరదు. ఏంటి మేడం, పోనీలే ఆడవాళ్ళని మేడం మేడం అని మాట్లాడుతుంటే మొండికేస్తున్నారు. రేపు కిడ్నాప్ కేసు పెట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్లి లాకప్లో పెట్టాల్సి ఉంటుంది. మీ వార్నింగ్లకి నేను భయపడేదాన్ని కాదు ఎస్ఐ గారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు మీతో పాటు వచ్చి నా కూతురితో వీడి మీద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 యాక్ట్ ప్రకారం కంప్లైంట్ ఇప్పిస్తాను. ఫిజికల్లీ, ఎమోషనల్లీ, వర్బల్ అండ్ ఎకనామిక్ అబ్యూస్మెంట్ కింద మీరే కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 498A కింద ఎఫ్ఐఆర్ చేస్తే శిక్ష ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. మీకింకా అర్థమయ్యేలా చెప్పాలంటే గృహహింస చట్టం కింద వీడిని లోపలికి పంపిస్తాను. ఇదేదో నేను కావాలని పెడుతున్న కేసు కాదు. వీడు మా అమ్మాయిని శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాలుగా హింస పెట్టాడని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అప్పుడు మీరు మాకు సారీ చెప్పి వీణ్ణి జైలుకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మర్యాదగా వీణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను సంయుక్తంత సాఫ్ట్ కాదు. వెళ్ళావు. చూడ్డానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది, కానీ మేడం దగ్గర విషయం ఉంది. నువ్వేం భయపడకు సంగీత, నేను చూసుకుంటాను. ఏంటి గింటి అని మాట్లాడితే పుచ్చ పగిలిపోతుంది, చెప్తున్నాను. ఏం చేస్తావ్? ఏమీ చేయలేవు. ఇంకొకసారి ఇంటి వైపుకి రావాలనుకోకు. వెళ్ళవతలకి. నేను మీ నాన్న చేతుల్లో ఓడిపోయి ఇప్పుడు నీ చేతుల్లో నేను ఓడిపోతే చచ్చిపోయిన నా చెల్లికి బతికున్న నాకు పెద్ద తేడా ఏముండదు. నా చెల్లి తన పగ తీర్చుకోలేక పిరికి దానిలా చచ్చిపోయింది. నేను చచ్చిపోయే రకం కాదు, చంపేసే రకం.